రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ములుగు గట్టమ్మ దగ్గర మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తారు. గట్టమ్మ దేవాలయం దర్శనం అనంతరం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలిస్తారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ములుగు గట్టమ్మ దగ్గర మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తారు. గట్టమ్మ దేవాలయం దర్శనం అనంతరం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పనులను పరిశీలిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, నేడు మేడారంలో సీతక్క పర్యటిస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మాధురి. మరికొద్ది రోజుల్లో మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కాబోతుంది. భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన మేళా జాతరగా తీసుకునే యొక్క సమ్మక్క సారక్క జాతర పైన సమీక్ష సమావేశం నిర్వహించడానికి ఈ రోజు ఉదయం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క వీళ్ళిద్దరు కలిసి అక్కడ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదే కాకుండా అక్కడ చేస్తున్న వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి అనే దానిపైన కూడా పరిశీలించనున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులను చూస్తే ములుగు సంబంధించిన ఎస్పీ గానీ కలెక్టర్ గానీ మొత్తం మేడారం పనులపైన వారి యొక్క సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి రోజు వెళ్లి వాళ్ళు అక్కడ పరిశీలించడం జరుగుతుంది. ఇదే క్రమంలో ఈ రోజు ఉదయం 9:45 కొంటే 10 గంటల సుమారు ఇప్పుడు గట్టమ్మ దగ్గర సమ్మక్క సీతక్క ఉన్న కొండ సురేఖ ఇద్దరు గట్టమ్మ తల్లి మొదట అక్కడ పూజలు నిర్వహించుకొని అక్కడి నుంచి నేరుగా మేడారం పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఆ చుట్టుపక్కల ప్రాంతాల గతంలో వర్షాలు పడి మొత్తం రోడ్లు కానీ ఇవన్నీ డ్యామేజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం 75 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పనులు కూడా ఎలా సాగుతున్నాయి ఏంటి, ఇంకా తొందరగా పనులు కావాలని చెప్పేసి స్పీడప్ చేయాలని చెప్పేసి అధికారులకు సూచన ఇవ్వనున్నారు. అదే క్రమంలో చూస్తే బస్ స్టాండ్ ప్రాంతం ముఖ్యంగా చూస్తే రవాణా సౌకర్యం ఉండడానికి కావాల్సింది. ఎందుకంటే ఇప్పటి వరకు రెండు ప్రాంతాలలో ఐడెంటిఫై చేశారు. గతంలో ఎక్కడైతే బస్ స్టాండ్ ఉంటుందో దానితో పాటు ఇంకో బస్ స్టాండ్ కూడా 2 బస్ స్టాండ్లు చూడడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 95 ఎకరాల్లో ఎప్పటికీ నిర్వహించే బస్ స్టాండ్ ఉంది. అదే కాకుండా ఇంకోటి కూడా కొంచెం ముందుగా ఇంకో బస్ స్టాండ్ కూడా ఉంటుంది. దాంతో పాటు తాల్రాయిలో బస్సులు రిటర్న్ బస్సులు అన్ని అక్కడ నిలిపేయడానికి కావాల్సిన అక్కడ బస్ సర్వీసులు చేయడానికి అక్కడ ఒక ప్రాంతం ఉంది. ఇవన్నీ మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం పరిశీలించడం జరుగుతుంది. అదే కాకుండా ఆరోగ్య శాఖకు సంబంధించింది కూడా మొత్తం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరికైనా అనారోగ్యం పాలైనా కూడా వారికి తక్షణమే వైద్యం అందించేందుకు కూడా వైద్యశాల కూడా అక్కడ మొత్తం పరిశీలించడం జరుగుతుంది. దాంతో పాటు జంపన్న వాగు ముఖ్యంగా చూస్తే జంపన్న వాగు ఉంటుంది. ఈ యొక్క జంపన్న వాగు పరిసర ప్రాంతాలు కూడా మొత్తం గతంలో వర్షాలకు మొత్తం దెబ్బతినడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ ఉండాలని చెప్పేసి వాగు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా రహదారితో పాటు అక్కడ ఉన్న ట్యాప్స్ ఏవైతే ఉంటాయో బ్యాటరీ ట్యాప్స్ ఇవన్నీ కూడా పరిశీలించి దాని తర్వాత అక్కడ నుంచి వెళ్ళి 17 శాఖలకు సంబంధించిన అధికారులతో పాటు ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత మీడియా సమావేశం ఉంటుంది. మీడియా సమావేశం తర్వాత నేరుగా వారు తిరిగి వరంగల్ రావడం జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క మేడారం జాతరకు సంబంధించి పనులను కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి అధికారులు కూడా సూచనలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు 75 కోట్లు సరిపోకపోతే మరి ఇంత బడ్జెట్ కూడా రిలీజ్ చేపిస్తామని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా హామీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులకు కానీ పూజారులకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూడాలని చెప్పేసి ఇటు పోలీస్ రూట్ మ్యాప్ కూడా మొత్తం ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలని చెప్పేసి పోలీస్ వాళ్ళతో కూడా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికి ఈ యొక్క మేడారం జాతర విజయవంతం చేయాలనే ఒక ఉద్దేశంతో పాటు ముందస్తు ఇంకా నెల మీద 5 రోజులు ఉంది, 35 రోజుల టైమే ఉంది. ఈ యొక్క 35 రోజుల్లో కూడా మొత్తం ఎక్కడెక్కడ కూడా పనులు మొత్తం కంప్లీట్ చేయాలి. వచ్చే భక్తులకు కానీ ఇతర సౌకర్యాలు కానీ అన్ని ఉండాలి. ఎవరికి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పి చూడడం జరుగుతుంది. ఇదే కాకుండా హెలికాప్టర్ కూడా
ఎందుకంటే తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి హెల్ప్యాడ్ ఎక్కడ నిర్మించాలి, లేదా గతంలో ఉన్న పాత హెల్ప్యాడ్ పునరుద్ధరించి దాన్ని అక్కడనే పెట్టాలా, లేకపోతే ఇంకా గద్దెల దగ్గరికి ఇంకేమైనా ప్రాంతాలు ఉన్నాయని చెప్పి పరిశీలించే అవకాశం కూడా అవపడుతుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ సుధాకర్.